కృతజ్ఞతాభివందనాలు. ఆత్మ చైర్మన్గా నన్ను నియమించిన టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు గౌరవ శ్రీ యనమల రామకృష్ణుడు గారికి, గౌరవ ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య గారికి నా కృతజ్ఞత అభివందనాలు. నరహరశెట్టి సూర్యప్రకాష్ గారు ఆత్మ చైర్మన్ మరియు తొండంగి మండల తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి. నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. సీనియర్ నేత తొండంగి మండల తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నరహరిశెట్టి సూర్యప్రకాష్ ఆత్మ చైర్మన్ బాధ్యతల్ని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ విప్ యనమల దివ్య అప్పగించారు. 3 దశాబ్దాలుగా యనమల నాయకత్వంలో పనిచేస్తున్న సూర్యప్రకాష్ పార్టీకి వీర విధేయుడు. సుదీర్ఘకాలంగా పార్టీకి సూర్యప్రకాష్ అందించిన సేవల్ని గుర్తించిన యనమల ఆయన్ను వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ ఆత్మ చైర్మన్ గా నియమించారు. సూర్యప్రకాష్ పర్యవేక్షణలో తుని, కోటనందూరు, తొండంగి, శంకవరం, రౌతులపూడి మండలాల్లో వ్యవసాయ కార్యకలాపాలు జరుగుతాయి. తనకు కీలక బాధ్యతలు అప్పగించిన యనమలకు సూర్యప్రకాష్ కృతజ్ఞతలు తెలిపారు. తొండంగి మండలం పిఈ చున్నయ్యపాలెం నుండి కూటమి నేతలతో కలిసి తేటకుంట క్యాంపు కార్యాలయానికి వచ్చిన సూర్యప్రకాష్ సీనియర్ నేతలు యనమల రాజేష్, చింతమనేని అబ్బాయిలతో పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుని మర్యాదపూర్వకంగా కలిశారు. పెద్ద ఆయన్ను సత్కరించారు. ఈ సందర్భంగా యనమల రామకృష్ణుడు మాట్లాడారు. వ్యవసాయదారులకు ఆత్మ సంస్థ చేదోడు వాదోడుగా ఉండాలని, రైతుల అవసరాన్ని గుర్తించి తదనుగుణంగా ప్రణాళిక అమలు చేయాలన్నారు. మరియు ఎమ్మెల్యే యనమల దివ్య గారి ఆశీస్సులతో నాకు ఆత్మ కమిటీ చైర్మన్ గా ప్రమోట్ చేసి, అలాగే బెత్తపాడు ఎమ్మెల్యే సత్యప్రభ గారి ఆశీస్సులతో కూడా నాకు ఆత్మ కమిటీ చైర్మన్ గా ప్రమోట్ చేశారు. ఈ బాధ్యతలు నేను సరసా వహించి చాలా ఈ గౌరవంగా ప్రతి ఒక్కరికి కూడా వ్యవసాయదారులకి కానీ లేకపోతే హార్టికల్చరల్ గా ఏ విషయాల్లో ఉన్నా సరే అందుబాటులో ఉండి ప్రతి రైతులకి కమిటీ ద్వారా వచ్చే ప్రతి దాన్ని కూడా నేను అందుబాటులో ఉంచుతానని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా నాకు ఇంత గౌరవాన్ని ఇచ్చిన మా యనమల రాజేష్ గారు, మా సోదర సమానులు మా యనమల రాజేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే మా తుని నియోజకవర్గ ప్రతి నాయకుడికి కూడా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం అండి. నిన్న సాయంకాలం 6:30 కల్లా మన పెద్ద ఆయన అంటే మన యనమల రామకృష్ణ గారు నిన్ననే చెప్పడం జరిగింది. నారాయణశెట్టి సూర్యప్రకాష్ గారికి ఆత్మ కమిటీ చైర్మన్ గా ఇచ్చినట్టు ఆయన 10 మంది అనౌన్స్ చేయడం జరిగింది. అదేవిధంగా మా గ్రామానికి చాలా గొప్పగా ఈ ఆత్మ కమిటీ చైర్మన్ అంటే 5 మండలాలకు కాబట్టి ఈ మంచి పదవి మా గ్రామానికి గుర్తించి ఇచ్చున్నారు కాబట్టి ఆ పెద్ద ఆయనకి మా గ్రామం తరఫున ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ, అలాగే మన దివ్య మేడం గారు కూడా మా ఊరు తరఫున ఆవిడ కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మన రాజేష్ గారు యువ నాయకులు, ఆయన కూడా మా గ్రామం తరఫున కూడా గొప్పగా కూడా మేము చెప్పుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఈ పదవి చిన్నదేం కాదు, మన రైతు వారికి సంబంధించింది కాబట్టి రైతు బిడ్డగా ఆయనకి ఇవ్వడం కూడా మాకు ఎంతో గర్వంగా ఉంది. ఎందుకంటే సాధకబాధలో రైతుకే తెలుస్తుంది, ఆ రైతుకి ఏ కష్టం ఉందో అన్ని ప్రతి అనుబంధ సంస్థ కాబట్టి అందరికీ మంచి చేస్తారని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు తుని నియోజకవర్గ తేటకుంట కార్యాలయంలో ఘనంగా ఈ ఆత్మ చైర్మన్ వేడుకలు జరిగాయండి. ఈ పదవి దక్కడం మాకు చాలా సంతోషంగా ఉందండి. ముందుగా నారాయణశెట్టి సూర్యప్రకాష్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. ఈ ఘనతను ఇచ్చినటువంటి యనమల రామకృష్ణ గారికి, అలాగే యనమల రాజేష్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. గ్రామం పేరట ఆయన చేసినటువంటి పార్టీకి చేసినటువంటి కృషికి, అలాగే ఔన్నత్యానికి కూడా ఇది ప్రత్యేక శ్రావ దృక్పథానికి కూడా ఇది ఒక వన్నె తెచ్చేటట్టుగా ఉంటుందని నేను భావిస్తున్నానండి. ఈ పదవి ఇవ్వడం పిఈ చిన్నపాలెంకి చాలా సంతోషకరంగా ఉందండి. థ్యాంక్ యూ.